హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో మామిడి అల్లంతో ఏ విధంగా నిలవ పచ్చడి పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా మొదటి ముద్దలోకి పచ్చడితోటి తింటూ ఉంటారు. అందుట్లో మామిడి అల్లం పచ్చడి రెండు కూడా చాలా ఆరోగ్యకరమైనవని వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇక ఆ మామిడి అల్లంకి మనం మామూలు అల్లంలాగే ఉంటుందండి, అయితే లోపల తెల్లగా ఉంటుంది. దీని వాసన అనేది మనకి మామిడికాయ వాసనలాగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను ఇక్కడ 1/2 కిలో వరకు మామిడి అల్లాన్ని తీసుకున్నాను, చక్కగా కడిగేసేసుకున్నాను. ఆ తర్వాత దీనికి కావాల్సినంత చింతపండుని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కొలతలు చెప్పడానికి అందరికీ అందుబాటులో ఉండే వాటితోటే కొలతలు ఏ విధంగా తీసుకోవాలో చెప్తున్నానండి. మనం తీసుకున్న 1/2 కిలో అంటే 250 గ్రాముల మామిడి అల్లానికి 100 గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి. ఒకవేళ మీరు కొలుచుకోలేనట్లయితే ఈ విధంగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతవి 2 తీసుకోండి. చక్కగా పీచులు పిక్కలు ఇవన్నీ తీసేసి ఒకసారి కడిగేసేయండి. ఆ తర్వాత విడివిడిగా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని అవి మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకోండి. లేదంటే 150 ml వరకు కూడా నీళ్లు పోసుకోండి. చక్కగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఈ విధంగా ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో గరిటెతోటి కలిపెట్టుకుంటూ ఉండండి. మనకి చింతపండు ఉడికినటువంటి వాసన అనేది వస్తుంది, అలాగే ఇది చిక్కపడుతుంది. ఈ స్టేజీలో స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. స్టవ్ మీద నుంచి దీన్ని పక్కన పెట్టేసేసుకుందాము. అలాగే మామిడి అల్లంలో ఎటువంటి పుచ్చు లేకుండా చక్కగా పైన తోలంతా కూడా తీసేసి ఈ విధంగా సన్నని ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆవాలు వేసుకోండి. ఈ ఆవాలు అనేవి మనం దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు చిటపటలాడుతూ ఉంటాయి. ఆ స్టేజీలో ఇవి తెల్లగా వస్తాయన్నమాట. అంతవరకు వీటిని వేయించుకోండి. చూడండి, ఇక్కడ మనకి చిటపటలాడినట్టుగా సౌండ్ వస్తూ ఉంటుంది, అలాగే అవి ఎగురుతుంటాయి. సో అప్పుడు వాటిని తీసి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు మరలా అదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా మెంతులు తీసుకోండి. ఈ మెంతుల్ని మనము ఎర్రగా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా ఆవాలు తెల్లగా వచ్చేంత వరకు, మెంతులు ఎర్రగా వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కనుక వేయించుకున్నట్లయితే ఇవన్నీ కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ అవుతాయండి. ఒకవేళ మీరు సరిగ్గా వేయించకపోతే పలుగ్గానే ఉండిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా, మళ్ళీ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడి అల్లం ముక్కలన్నిటినీ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. ఈ మామిడి అల్లం అనేది మనం తినడానికి రుచిగానే కాదండి, దీంట్లో చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మామిడి అల్లం ముక్కల్ని మనం 2 నిమిషాలు వేయించుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు మెంతుల్ని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం ముక్కలన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు పూర్తిగా చల్లార్చుకోవాలండి. అలాగే వీటితో పాటుగా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే 3 వెల్లుల్లిని దర్బలుగా విడదీసుకొని వేసుకోండి. ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంతో పాటుగా మనం ఉడికించి చల్లార్చి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండుని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ చింతపండులో మనం ముందుగానే పీచులు పిక్కలు లాంటివి తీసేసి ఉడికించుకున్నాం కాబట్టి దీన్ని డైరెక్ట్గా వేసేసుకోవాలండి. దీంట్లో నేను మొత్తం వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చింతపండు గుజ్జు కనుక ఉన్నట్లయితే 100 గ్రాముల వరకు చింతపండు గుజ్జుని కూడా మీరు కలిపేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు స్టవ్ మీద 1 కప్పు అంటే 50 ml వరకు నీటిని కొంచెం మరిగించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా నేను 2 భాగాలుగా చేస్తున్నానండి, ఎందుకంటే మనకి ఈ అల్లం పచ్చడి అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం మనం కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న నీటిని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజీలో కొంచెం బెల్లం తురుముని కూడా తీసుకోవాలండి. 1/2 కిలో అల్లానికి 100 గ్రాముల వరకు బెల్లం అనేది సరిపోతుంది. ఈ అల్లం పచ్చడిలో మనం తీసుకునేటటువంటి బెల్లము అలాగే చింతపండు అనేది 2 ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం తరుగును కూడా కొంచెం వేసేసుకొని మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. దీని అంతటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవటమే. దాంట్లో మొదటిగా పసుపు. ఈ పసుపు అనేది 1 టేబుల్ స్పూన్ వరకు కలుపుకుంటే సరిపోతుందండి.
మీకు కావాలంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు కలుపుకుంటే మంచి రంగు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఒక కప్పును తీసుకున్నాను. ఈ కప్పులో 150 గ్రాముల వరకు కూడా సాల్ట్ కానీ కారం కానీ మనం కొలుచుకోవచ్చండి. అందుకని కొంచెం తగ్గించేసేసి కారాన్ని తీసుకున్నాను. అంటే దాదాపుగా 100 గ్రాముల వరకు కారం ఉంటుంది. ఇదే కప్పుతోటి అన్నిటినీ కూడా కొలుచుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు ఉప్పును కూడా కొలుచుకుంటున్నాను. బాగా మెత్తగా పిండి చేసుకున్నటువంటి రాతి ఉప్పునైనా వాడుకోవచ్చండి మీరు. నేను ఇక్కడ సాల్ట్ను వాడుతున్నాను. దీన్ని మొత్తాన్ని కాకుండా కొంచెం ఉంచేసేసి మిగతా దాన్ని మొత్తాన్ని కూడా ఈ పచ్చడితోటి కలియబెట్టేసేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నిటినీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరిగా ఉప్పు కారాన్ని కూడా కలుపుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్గా గిన్నెలోనే కలుపుతున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకున్నానండి. ఆ తర్వాత మనం మిగిల్చి పక్కన పెట్టుకున్నటువంటి సాల్ట్ కూడా అవసరం పడుతుంది అనిపించింది కాబట్టి నేను వేసుకున్నాను. దీన్ని కూడా కలియబెట్టేసిన తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఆ తర్వాత మనకి ఉప్పు అంతా కూడా కరిగిపోతుంది. ఇప్పుడు పోపు వేసుకోవటానికి స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకోండి. దాదాపు 50 ml వరకు ఆయిల్ని తీసుకోండి. దాన్ని వేడి చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, 3 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర, 4-5 టేబుల్ స్పూన్ల వరకు కూడా పచ్చిశనగపప్పును వేసుకొని దోరగా వేయించుకోండి. ఈ కొలత అనేది 1/2 kg పచ్చడికి నేను చెప్తున్నానండి. మీకు కొంచెమే కనుక పోపు వేసుకోవాలనిపిస్తే తగ్గించి వేసుకోండి. ఇప్పుడు దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని ఒక 20 వేసుకున్నాను. అలాగే కొంచెం చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లోకి పచ్చడి మొత్తానికి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నిదానంగా ఈ పచ్చడి మొత్తం కూడా పోపుతో కలిసే విధంగా కలియబెట్టుకోవాలి. మీకు పచ్చడి అనేది ఇంకొంచెం లూజ్గా కావాలి అని అనిపిస్తే మీరు చింతపండు గుజ్జులోనే నీళ్లను ఎక్కువగా తీసుకొని మరిగించుకోవచ్చు. లేదా మరిగించిన నీటిని మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కలుపుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా పోపు వేసుకొని జాడీలో కానీ లేదా ఇలాంటి గాజు డబ్బాలో కానీ స్టోర్ చేసేసుకోవటమే. అంతేనండి, మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు పచ్చడి కనుక ఇంకా ఉంటే దాదాపు సంవత్సరం వరకు ఇదే రంగులో ఉంటుందండి. కానీ ఈ డబ్బా అనేది కేవలం 1 నెలలోనే అయిపోతుంది. నేనైతే తాలింపు వేసిన గిన్నెలోనే కొంచెం వేడన్నాన్ని వేసుకొని నెయ్యి వేసుకొని కలిపి టేస్ట్ చేసేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మామిడల్లం వాసనకే నోరైతే నీళ్ళు ఊరిపోతుందండి. మరి మీరు కూడా ఈ మామిడికాయ అల్లం పచ్చడిని ఒక్కసారి తయారు చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.